హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా మన భారతదేశం చైనాను పూర్తిగా కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంలో భాగంగా అనేక కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రక్షణ పరంగా చైనా నిఘా నుంచి మనం తప్పించుకోవడానికి ఒక కీలకమైన విషయాన్ని చేసాం. అదేమిటంటే జనరల్గా ఎప్పుడైనా మనం మిసైల్ టెస్టులు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నోటామ్ అనేది జారీ చేస్తూ ఉంటాం. అంటే ఈ జారీ అయిన ప్లేస్లో ఎక్కువగా ఈ ప్యాసింజర్ విమానాలు కానీ ఎలాంటి డ్రోన్లు ఇలాంటివి ఎగరకుండా చూసుకోవాలి. సో ఈ నోటామ్ అనేది అంత కీలకమైన విషయం కాబట్టి ఈ ప్రాంతంలో మేము ఒక మిసైల్ టెస్ట్ చేస్తూ ఉన్నాం అని అన్ని ప్రపంచ దేశాలకు చెబుతూ ఉంటాం. అలాంటి నోటామ్ విషయంలో ఎప్పుడైనా కానీ ఒక దాన్ని జారీ చేసినప్పుడు దాన్ని మళ్ళీ ఉపసంహరించుకోవడం అనేది చాలా అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి అయితే చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. కానీ మన భారతదేశం మాత్రం రీసెంట్గా కొన్ని నెలల నుంచి నోటామ్లను జారీ చేయడం, వెంటనే ఉపసంహరించుకోవడం, మళ్ళీ జారీ చేయడం, లాస్ట్ మినిట్లో వాటిని వెనక్కి తీసేసుకోవడం ఇలా చాలా సార్లే చేసింది. అయితే ఈ నోటామ్ విషయంలో ఎందుకు మన ఇండియా ఈ విధంగా చేసింది, ఇందులో చైనాను ఏ విధంగా కన్ఫ్యూజ్ చేసింది, అంతేకాకుండా మనం రీసెంట్గా ప్రయోగించిన K4 న్యూక్లియర్ క్యాపబుల్ బాలిస్టిక్ మిసైల్ కోసం ఎందుకు ఈ విధంగా చేశాం అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ఇప్పటి వరకు మేము మొబైల్ క్లారిటీతో మీకు వీడియోలు అందించాం. ఇకపై నుంచి కెమెరా క్వాలిటీతో మీకు వీడియోలు అందిస్తూ ఉన్నాం. సో మాకు ఇంతకు ముందు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో అదేవిధంగా ఇకపై నుంచి కూడా సపోర్ట్ చేస్తారని మేమంతా ఆశిస్తూ ఉన్నాం. మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా నోటామ్ అనే విషయం ఏమిటంటే ఎప్పుడైనా కానీ అన్ని దేశాలు ప్రపంచంలో తమ మిసైళ్లను ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ ఉంటాయి, వాటిని అప్గ్రేడ్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో ఈ పరీక్ష చేసేదానికి సంబంధించి ఏ ఏరియాలో మనం పరీక్ష చేయబోతూ ఉన్నాం, దాని ట్రాజెక్టరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఎక్కడ దాన్ని పేల్చబోతూ ఉన్నాం అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ను మనం రిలీజ్ చేస్తాం. అంతేకాకుండా ఈ నోటామ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏ ప్యాసింజర్ విమానం కానీ డ్రోన్లు కానీ ఇలాంటివి ఎగరడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే మనం టెస్ట్ చేసే మిసైల్ కనుక ఈ విమానాలకు తగులుకుంటే అక్కడికక్కడే కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి ఈ సమాచారాన్ని అందిస్తూ ఉంటాం. ఒక్క ఇండియాకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ సమాచారాన్ని మనం ఇస్తాం. తద్వారా ఈ ఏరియాలో ఎక్కడా కూడా ప్యాసింజర్ విమానాలను ఎగరకుండా చూసుకుంటారు. సో దీన్నే నోటామ్ అని అంటారు. జనరల్గా ఎప్పుడైనా నోటామ్ను జారీ చేస్తే దాన్ని మళ్ళీ ఉపసంహరించుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర పూర్తిగా మిసైల్ తయారీ అయిపోయి ఉంటుంది, అది చివరి దశలో ఇక మొత్తం టెస్టింగ్ వచ్చేసింది అని అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా టెస్ట్ చేస్తాం అనుకున్న ఒక రోజు ముందునే ఈ నోటామ్ను జారీ చేస్తూ ఉంటారు. సో ఎలాగో టెస్ట్కు పూర్తిగా రెడీగా ఉంటుంది కాబట్టి దీన్ని జారీ చేసి మరుసటి రోజు దీన్ని ప్రయోగం చేస్తూ ఉంటారు. అలాంటిది దీన్ని పూర్తిగా మళ్ళీ ఉపసంహరించుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అంటే ఈ టెస్టుల్లో చివరి దశలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే దీని ఉపసంహరణ అనేది జరుగుతుంటుంది. కానీ రీసెంట్ నెలల్లో ఇది చాలా ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా మన భారతదేశం చాలాసార్లు నోటామ్ను జారీ చేయడం, లాస్ట్ మినిట్లో దాన్ని ఉపసంహరించుకోవడం ఇలా చాలా సార్లే చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా చేసింది అనే దానికి సంబంధించి జనరల్గా మనం ఎప్పుడైనా నోటామ్ను జారీ చేస్తే వెంటనే చైనా అప్రమత్తం అవుతుంది. తనకు సంబంధించిన నిఘా నౌకలను లేదంటే నిఘా సబ్మెరైన్లను మన భారత జలాలకు చాలా దగ్గరకు, అంటే అంతర్జాతీయ జలాలు ఉంటాయి కదా, ఈ అంతర్జాతీయ జలాల్లో ఎంత దగ్గరకు వీలైతే అంత దగ్గరగా మన భారతదేశంకు పంపిస్తూ ఉంటారు. తద్వారా మన దేశంపై వీళ్ళు నిఘా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక మిసైల్ క్యాపబిలిటీ అండ్ దాని స్ట్రెంగ్త్ ఎంతో తెలుసుకోవాలి అంటే ఈ నిఘా నౌక నుంచే దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరణ చేస్తూ ఉంటారు. అంటే అది ఎంత స్పీడ్లో వెళ్ళింది, దాని థ్రస్ట్ ఎంత ఉంది, అందులో ఎంత పేలోడ్ అనేది ఉంది, అంతేకాకుండా ఇది ఎంత పొడవు వెడల్పు ఇవన్నీ కూడా ఈ నిఘా నౌక నుంచి సమాచారాన్ని సేకరణ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని సేకరించిన తర్వాత దీన్ని క్రోడీకరిస్తే ఆ మిసైల్ క్యాపబిలిటీ ఎంత, ఇది ఎంత దూరం వెళ్ళగలదు, ఎంత స్పీడ్లో వెళ్ళగలదు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా వీళ్ళు బేరీజు వేసుకోగలరు. అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఇక మన దగ్గర ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి
పూర్తి వివరాలను చైనా సేకరించగలదు. కాబట్టి ఇది మన దేశ రక్షణ వ్యూహాలకు చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే మన శక్తి పాఠవాలు ఏంటో శత్రువుకు కొన్ని తెలియాలి, కొన్ని తెలియకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం మొత్తంగా పూర్తిగా బట్టబయలు అయితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా చైనా కూడా అప్రమత్తమై తన వ్యూహాలను మెరుగుపరుచుకునేందుకు లేదంటే తన ఆయుధాలను అప్గ్రేడ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో ఇంత కీలకంగా ఈ ఇన్ఫర్మేషన్ చాలా గోప్యంగా ఉంచుతారు. కానీ చైనా మాత్రం మనం ఎప్పుడు నోటాంను జారీ చేస్తే ఆ చుట్టుపక్కల తన నిఘా నౌకలను పంపించడం, దాని ద్వారా సమాచారాన్ని సేకరించడం ఇలాంటివి చాలా వరకు చేస్తూ ఉంది. కానీ జనరల్గా చిన్న చిన్న మిసైల్స్ అయితే దీనికి సంబంధించిన సమాచారం అవతలి దేశానికి వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ రీసెంట్గా మనం ప్రయోగించిన K4 న్యూక్లియర్ క్యాపబుల్ బాలిస్టిక్ మిసైల్ అనేది చాలా అంటే చాలా కీలకమైనది అని చెప్పుకోవచ్చు. దీన్ని ముఖ్యంగా సబ్మెరైన్ల నుంచి మనం ప్రయోగించాం. దీని నుంచి ఒక న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ను ప్రయోగం చేయడం అంటే అది చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. అది కూడా బాలిస్టిక్ మిసైల్ కాబట్టి మన దేశం నుంచి చైనా, పాకిస్తాన్ ఇలాంటి దేశాలపైకి ఈ మిసైల్ను ప్రయోగం చేసి దాన్ని పేల్చివేయచ్చు. అంతేకాకుండా ఇది న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ కాబట్టి ఖచ్చితంగా ఈ మిసైల్తో మనం ప్రపంచానికి ఒక భయాన్ని క్రియేట్ చేయవచ్చు. అంత గొప్ప మిసైల్ ఇది. దీన్ని గనుక సమాచారాన్ని చైనా గనుక సేకరిస్తే ఇది మనకు చాలా అంటే చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. దీనికి ప్రతిగా చైనా కూడా మరో మిసైల్ను డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని స్పీడ్ ఎంత, దీని థ్రస్ట్ ఎంత అండ్ దీని సామర్థ్యం ఎంత, దీనికి సంబంధించి పూర్తి వివరాలను చైనా సేకరించకుండా ఉండాలి అంటే ఆ దేశాన్ని మనం పూర్తిగా కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లనే రీసెంట్ నెలల్లో నోటం మనం జారీ చేస్తూనే ఉన్నాం, వెంటనే దాన్ని ఉపసంహరణ చేసుకుంటూనే ఉన్నాం. సో ఈ విధంగా జారీ చేయడం చైనా నిఘా నౌకలు మన దేశానికి చాలా దగ్గరలో రావడం, తీరా చూస్తే ఈ నోటాంను లాస్ట్ మినిట్లో ఉపసంహరణ చేసుకున్నప్పుడు అవి చైనా నుంచి మన దేశం దగ్గర వరకు రావడానికి పూర్తిగా వాటి టైం వేస్ట్ అయ్యే పరిస్థితి నెలకొంది. తద్వారా ఇకపై నుంచి మనం ఎప్పుడైనా నోటాంను జారీ చేసినా కూడా ఇండియా కావాలనే మమ్మల్ని ఒక పీచింగ్ చేస్తుంది అండ్ రెచ్చగొడుతుంది. కాబట్టి మనం వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో చైనా పడిపోయింది. సో ఈ సందిగ్ధంలో వచ్చిన తర్వాత మనం వెంటనే నోటాంను జారీ చేయడం అండ్ ఈ మిసైల్ క్యాపబిలిటీని మనం టెస్ట్ చేయడం అండ్ ఇది విజయవంతం కావడం చకచక జరిగిపోయాయి. సో ఈ టైంలో చైనాకు సంబంధించిన నిఘా నౌకలు ఏవి కూడా అంతర్జాతీయ జలాల్లో ప్రవేశం చేయలేదు అని మన ఇండియన్ ఆర్మీ గుర్తించింది. తద్వారా మనం ఆ దేశ కుట్రలను, కుయుక్తులను పూర్తిగా బట్టబయలు చేసేసాం. చైనాకు సంబంధించిన నిఘా నౌకలకు మనకు కావాల్సిన సమాచారాన్ని చేరవేయకుండా మనం అడ్డుకోగలిగామని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చైనా మనపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. శ్రీలంకలోని హంబన్తోట పోర్టుకు తన నిఘా నౌకలను పంపించి మన దేశంపై అప్పుడప్పుడు సమాచార సేకరణకు సైతం పాల్పడుతూ ఉంటుంది. వీటిని గతంలో చాలాసార్లు మనం అడ్డుకున్నాం. ఒకసారి అయితే ఏకంగా ఆ నిఘా నౌకలో మనకు సంబంధించిన పూర్తి జంక్ ఫైల్స్ను నింపేశాం. తద్వారా తనకు సంబంధించిన సైట్లన్నీ క్రాష్ అయిపోయాయి అంటూ కూడా గతంలో వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ విధంగా మన భారత ఆర్మీ మనకు సంబంధించిన సమాచారం ఆ దేశానికి చేరకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటుంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.